హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ వర్ణిక వంటకాలు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ దమ్ చికెన్ అండి. నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. సో ఈ లెగ్ పీసులు కనుక మీరు తీసుకున్నట్టయితే ఇలా ఘాట్లు పెట్టించుకోండి. సో లోన కూడా చక్కగా కుక్ అవుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు నేను 1 by 1 వేస్తాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, పసుపు, హాఫ్ కేజీ చికెన్ కాబట్టి 1.5 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. కారం 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. కారం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని కలపాలి. ఇందులో పచ్చిమిర్చి, పుదీనా పేస్ట్ పట్టాను, ఆ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పుదీనా, 3 పచ్చిమిర్చి అండి. ధనియాలు, చెక్క, ఇలాచి, లవంగం, సాజీరా అండ్ అనాస ఫ్లవర్, జీలకర్ర, ఇవి అన్నీ పచ్చివే. ఇవి మిక్సీ పేస్ట్ పట్టుకోవాలి. ఏవి వేయించలేదు, సో ఇలా పేస్ట్ పట్టాను. ఈ పేస్ట్ వేసేసుకోవాలి. గరం మసాలా వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. చికెన్ మసాలా ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. సగం చెక్క నిమ్మరసం అండి, ఎక్కువగా యాడ్ చేయొద్దు. సగం చెక్క సరిపోయింది. అండ్ బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ వేయడం వల్ల చికెన్ గ్రేవీ బాగుంటుంది. గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రెగ్యులర్గా బిర్యానీ చేసుకోవడం కంటే ఇలా ఒకసారి ట్రై చేయండి దమ్ చికెన్. స్పైసెస్ ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఇలాచి, లవంగం అవి ఎక్కువ వేసుకోవచ్చు. పెరుగు వేసుకోవాలి, 1/2 కప్పు. మనం రెగ్యులర్గా వండుకునే చికెన్ దానికంటే కొంచెం డిఫరెంట్ అండి. దమ్ పెట్టి వంట చేస్తాం కాబట్టి దమ్ పెట్టి కుక్ చేస్తాము. 1 టేబుల్ స్పూన్ పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. బాగుంటుందండి పచ్చిమిరపకాయలు యాడ్ చేయడం వల్ల. చికెన్కి మంచి ఫ్లేవర్, టేస్ట్ వస్తుంది. చూడండి, ఇలాంతా కలుపుకున్నాక ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసిన చికెన్ని అరగంట సేపు నాననివ్వాలి. 1/2 అవర్ చికెన్ నానపెట్టాక కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక నానపెట్టిన చికెన్ వేసుకోవాలి. నానబెట్టిన చికెన్ వేసాక ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించాలి. టూ మినిట్స్ అయ్యాక ఒకసారి మూత తీసి బగారాకు యాడ్ చేసుకోవాలి. మనం ఇంతకుముందు సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసాం కాబట్టి చికెన్ కలిపేటప్పుడు ఇంకొక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మొత్తం సాల్ట్ ఒకటే వేయడం వల్ల ఒక్కొక్కసారి సాల్ట్ ఎక్కువైపోయి ఉప్పిసం అయిపోయింది కాబట్టి సో ఒకసారి దీన్ని కలుపుకోవాలి. ఒకసారి చికెన్ అంతా బాగా కలిపాక ఎక్కువ వాటర్ అవసరం లేదండి. చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇలా వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. చికెన్లో కూడా వాటర్ వస్తాయి కాబట్టి ఏమీ కలిపే అవసరం లేదు. జస్ట్ ఇలా అనేసి పూర్తి సిమ్ పెట్టేసి 1/2 అవర్ దమ్లో పెట్టేసేయాలి. పూర్తి సిమ్లో పెట్టాలి. అండ్ ఇక్కడ ఎయిర్ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ కూడా క్లోజ్ చేశాను. మీరు నార్మల్ గిన్నెలో చేసుకున్నట్టయితే చుట్టూ గోధుమ పిండి పెట్టేసేయండి.
30 మినిట్స్ అయ్యాక ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, దమ్ చికెన్ రెడీ అయింది. చూడండి, చికెన్ కూడా మొత్తం కుక్ అయింది. ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి. నార్మల్ రెగ్యులర్ చికెన్ దానికంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. చివరగా దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. మనం మిక్సీ పట్టి వేసిన పేస్ట్ వేయించండి కాబట్టి ఇది వేయించిన ధనియాల పొడి. అండ్ కొత్తిమీర వేసుకోవాలి, తురిమిన కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. దమ్ చికెన్ రెడీ అయింది. నేను చేసిన రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.